గ్రామం ఇచ్చేసినాము. బోనాల ప్రత్యేక గురించి మన జంగయ్య యాదవ్ గారు వివరిస్తారు. ఈరోజు ఆదివారము సాయంత్రం వేళ శ్రీకృష్ణ యాదవ్ సంఘం తరఫున యాదవులు అత్యంత వైభవంగా మల్లన్న స్వామికి బోనాల ఉత్సవాల్లో బోనాల ఉత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. తుమ్మలూరు గ్రామస్తులందరూ కూడా ఈరోజు కాకుండా 3 రోజుల నుండి గత బేస్తవారము పోచమ్మ, శుక్రవారము పెద్దమ్మ, ఈరోజు మల్లన్న దేవాలయానికి ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఈ యొక్క బోనాల ఉత్సవ కార్యక్రమంలో బోనాలు పండుగ అత్యంత వైభవంగా జరుగుతుంది తుమ్మలూరు గ్రామంలో. ఈ యొక్క మల్లన్న చరిత్ర తీసుకున్నట్లయితే ఈ మల్లన్న దేవుడు మన యాదవుల యొక్క కులదైవంగా యాదవుల ఇంటి అల్లుడుగా భావించి మల్లన్న దేవునికి ఈరోజు నైవేద్యంగా ఇంత పెద్ద ఎత్తున బోనాల తీసుకెళ్లడం జరుగుతుంది. ఈ యొక్క మల్లన్న దేవునికి ప్రతి సంవత్సరం మేము ఈ బోనాల ఉత్సవం జరిగినట్లయితే మా యాదవ కుటుంబాలు కాకుండా ఈ గ్రామం కూడా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సస్యశ్యామలంగా ఉండాలి. మంచి వర్షాలతోటి మంచి పాడి పంటలతోటి ఈ యొక్క గ్రామము వర్ధిల్లాలని చెప్పేసి ఆ దేవుని ప్రార్థించాలని చెప్పి ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ఈ అత్యంత మహిళలందరూ కూడా ఈరోజు వారి యొక్క పట్టు చీరలతోటి వాళ్ళు నెత్తిలో బోనం ఎత్తుకొని శివసత్ర ద్వారా ఊరేగింపు ద్వారా అదేవిధంగా ఒగ్గువాళ్ళ వేషధారణలో ఈరోజు అత్యంత వైభవంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మీ ద్వారా TG5 ద్వారా అదే SS TV ద్వారా మీ అందరికీ కూడా ఈ యొక్క గ్రామ ప్రజలందరూ కూడా భగవంతుడు ఆరోగ్యాలతోటి ఈ గ్రామ ప్రజలందరినీ కూడా సుఖశాంతులతో ఆశీర్వదించాలని చెప్పేసి ప్రార్థిస్తూ. మీ పేరు చెప్పండి. నా పేరు కడారి జంగయ్య యాదవ్. ఈ గ్రామానికి మాజీ సర్పంచ్గా గత కొన్ని సంవత్సరాలుగా పనిచేయడం జరిగింది. ఈరోజు యాదవ్ సంఘం కులస్తులందరూ కూడా కాకుండా మల్లన్న దేవుని మీద ఉన్నటువంటి భక్తులు అందరూ కూడా ఈరోజు బోనాల పండుగలో పాల్గొనడం జరిగింది. బీజేపీ రాష్ట్ర కార్యసభ్యులని విన్నాము. దాని గురించి పార్టీ గురించి ఏం చెప్తారు? భారతీయ జనతా పార్టీలో నేను రాష్ట్ర కార్యవర్గ పనిచేస్తున్నాను. గత 38 సంవత్సరాల నుండి కూడా ఇదే పార్టీలో ఎత్తిన జెండా దించకుండా మోసిన కండువను మళ్ళీ దించకుండా అదే పార్టీలో కొనసాగుతుంది. కదిలింది బోనం గణగణ గణగణ గజ్జల గల్లై నడిసింది బోనం గల్లీ బోనం పల్లె బోనం ఆషాఢ బోనం బోనం గల్లీ బోనం బోనం పల్లె బోనం బోనం ఊరు బోనం బోనం వాడ బోనం గుండె నిండా భక్తే బోనం అమ్మవారి భుక్తే బోనం కాళికమ్మ కరుణ కోటి జానపదుల మొక్కు దీక్ష పైనమే బోనం పోషమ్మ రూపంలో కదిలే బోనం ఐసమ్మ
అంత మంచిగా ఉండాలి, వర్షాలు పడాలని ముఖ్యం. అందరూ ఒకటే సమానం బరువు అనేది చూడాలి. వర్షాలు పడతామంట మరి ఈసారి పడతాయి ఇక మొక్కిన వర్షాలు పడాలని మర్చిపోయినావా? మొక్కిన కానీ ఇక ఏం పడుతుంది అదేం దయ దయ మళ్ళా ఇక మొక్కనైతే మొక్కినాం కానీ ఇక్కడ ఎడకొచ్చిరా ఏం పోయలేదు ఏది పోయలేదు రేపేమో మేము ఏది పోసుకోము. మంచి ఘోరంగా చేసిరా. ఎవరు మొక్కిరు దేవునికి? వర్షం పడాలి, మా పంట మంచిగా ఉండాలని మొక్కిరా, ఊరంతా మంచిగా ఉండాలి, అందరు మంచిగా ఉండాలని మొక్కిరా. వర్షం పడాలని మొక్కిరా మర్చిపోయారా? రోడ్ పెద్ద కావాలి, గుడికి రోడ్ ఇవ్వాలి, మళ్ళీ వచ్చే వరకల్లా మంచిగా రోడ్డు మీద ఎందుకు చేస్తారు? దేని గురించి? ఇంట్లో మంచిగా ఉండాలి, పంటలు మంచిగా ఉండాలి, పిల్లలు ఎవరు చూసుకోవద్దు, ఇల్లు మంచిగా ఉండాలి, పాడి మంచిగా ఉండాలి. పంట మంచిగా ఉండాలి, గుడి మంచిగా కట్టాలి, మళ్ళీ సారికి రోడ్డు ఇవ్వాలి, పొలమైన రోడ్డు వేపియాలి, కడారు జంగే మళ్ళీ సర్పంచ్ కావాలని కోరుకుంటున్నా. ఇక కడారు జంగే అక్క శరణార్థులు అక్క. తుమ్మలూరుకి వెళ్ళి మల్లన్న బోనాలకు మేము వచ్చినాము. మీరు మల్లన్న బోనం గురించి, మల్లన్న బోనం ఎందుకు చేస్తారు దాని గురించి చెప్పండి. ఊరికి మంచిగా ఉండాలని, సంవత్సరానికి ఒకసారి చేస్తాము, మాకు మంచిగా ఉండాలని, ఆనందంగా ఉండాలి, మేము అందరు కలిగేయాలని చేస్తాం. బోనం అంటే ఏంది అసలు? మల్లన్న దేవుడు కాదు, బోనం ఎందుకు చేస్తారు? బోనం అంటే మల్లన్న బోనం, బోనాల పండుగ వస్తుంది, బోనం చేస్తాం. నైవేద్యం పెడతారు. ఒకసారి మీరు ఆయనకు నైవేద్యం పెడితే ఇలా కాలం మీకు భోజనం పెడతారు. ఏమని మొక్కినావు మరి మల్లన్నకు? మాకు మంచిగా ఉండాలని మొక్కుతాం. వర్షాలు పడాలని మొక్కినావా? మర్చిపోయినా? వర్షాలు పడాలి, మా పంటలు పండాలి, ఊరంతా పచ్చగా ఉండాలి, ఊరంతా పచ్చగా ఉండి మేము కూడా పచ్చగా ఉంటాం. మళ్ళీ మల్లన్న పండుగ ఎప్పుడు చేస్తారు మీరు? ఇంకా సంవత్సరానికి వచ్చేసరికి మళ్ళీ సంవత్సరం మళ్ళీ మల్లన్న పండుగ చేస్తాం. అక్క శరణార్థులు అక్క, శరణార్థులు అక్క. బోనం గురించి చెప్పు. నువ్వు చెప్పినా కదా మళ్ళీ చెప్పు. అందరూ మంచిగా ఉండాలి, నాటిన ఎండిపోతుంది, వర్షం పడాలి, 20,000 పెడుతుంది, ఎండిపోయింది. రజిత ఎవరు మీది? తుమ్మలూరు. అత్తగారు ఎవరు? తుమ్మలూరు. ఇద్దరు అమ్మగారు వీళ్ళు, అత్తగారు వీళ్ళు. బస్ కిరాయి లేదు. అరే తుమ్మలూరు కాడ పోషవ్వ బోనాలు కదిలిండు చూడరా కడారి జంగన్న. మనసున్నోడు అరే మన మంచి నాయకుడై నడిసొచ్చను చూడరా జంగయ్య యాదవన్న. అన్న అంటే నేనున్నానంటడే, ఆపదొస్తే ఆయుధమే అవుతాడే. అన్న అంటే నేనున్నానంటడే, ఆపదొస్తే ఆయుధమే అవుతాడే. ఏ సాయం అడిగినా ముందుకొస్తాడే, ఎదురులేని మన మంచి నాయకుడు అవుతాడే. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలాన 10 మందిలో పేరుగాంచి నాయకుడై కదిలేరా కడారి రాములు. కృష్ణమ్మల పుత్రుడు జంగయ్య యాదవన్న మన అందరి ఆప్తుడు. రాజకీయ రంగంలో నిజమైన నాయకుడు, అనునిత్యం ప్రజలకై పరితపించే సేవకుడు. పెద్దమ్మ బోన